హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. మనుషులుగా పుట్టినందుకు మనమందరం బ్రతుకుతున్నాం, కానీ ఎంతమంది మనసుకు నచ్చినట్టుగా బ్రతుకుతూ ఉన్నారు? ఇవాళ మనం మాట్లాడుకోబోయే గెస్ట్ ఒక అబ్బాయిగా పుట్టిన, కానీ తనలో ఆడవాళ్ళ లక్షణాలు ఉండడంతో ఇటు సమాజానికి చెప్పుకోలేక, ఇటు ఇంట్లో చెప్పుకోలేక, అలాగని తనకు నచ్చినట్టుగా బ్రతకలేక ఎంతో మదనపడి చివరికి తనకు నచ్చిన విధంగా బ్రతుకుతూ ఉంది. ఆవిడ ఎవరో కాదు, ట్రాన్స్జెండర్ రచన. తనలాగా ఎంతోమంది సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా తను ఒక కమ్యూనిటీ కూడా ఏర్పాటు చేసి చాలామంది కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ట్రాన్స్జెండర్ యాక్టివిస్టు రచన గారు స్టూడియోలో ఉన్నారు. మరి వారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రచన గారు, ఎలా ఉన్నారండి? అంటే అమ్మ నాన్న ఇప్పుడు అంటే మీ చేంజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఓపెన్ అప్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారండి? నేను ఓపెన్ అప్ అయినాక మా మదరు కొంతకాలం తర్వాత చనిపోయారు, సర్జరీ ఫెయిల్ అయ్యి. మా ఫాదరుకి చాలా స్ట్రగుల్ అయ్యాను నన్ను యాక్సెప్ట్ చేయడానికి, బట్ నాతోనే ఉండేవారు. బట్ స్టిల్ హీ యాక్సెప్టెడ్ మై ట్రాన్సిషన్. ఆ తర్వాత ఆయన ఇప్పుడు లేరు, బట్ స్టిల్ ఇద్దరు లేరు నాకు ఇప్పుడు. బట్ నాతో ఉన్న పార్ట్నర్ కానీ దట్స్ స్టిల్ ఛాలెంజింగ్ టాస్క్, అండ్ దే ఆర్ స్టిల్ ఫేసింగ్ ద స్టిగ్మా అరౌండ్. పార్ట్నర్ అంటే మ్యారేజ్ చేసుకున్నారా మీరు? లేదు, లివింగ్ రిలేషన్లో ఉన్నారు. ఎన్ని ఇయర్స్ అవుతుంది? చాలా అవుతుంది, 15 ఆల్మోస్ట్. ఓకే, అంటే లవ్ మ్యారేజా? మ్యారేజ్ కాదు, అంటే ఇద్దరు లవ్ చేసుకున్నారా? అంటే ట్రూ. ఓకే, ఇట్స్ లవింగ్ రిలేషన్షిప్. ఓకే, ఎవరండి? అయ్యో, పేరు చెప్పాను, సారీ. పర్వాలేదు. అంటే మీరు లివింగ్ రిలేషన్ ఉన్నట్టు వాళ్ళ ఇంట్లో తెలుసా? బహుశా తెలియదు. ఓకే, అంటే తను ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అంటే ఒక స్ట్రైట్ మ్యాన్ అయినప్పుడు ట్రాన్స్ మహిళనే ఎందుకు రిలేషన్షిప్లో ఉన్నావు నువ్వు, నీకు వేరే మహిళలు దొరకలేదా, సో కాల్డ్ సిస్ ఇంకా అందమైన వాళ్ళు చుట్టూ ఉన్న క్రిటిసిజం చేస్తారు. అది ఒకటి. నువ్వు కూడా అదే కమ్యూనిటీనా, అట్లాంటి చాలా థ్రెట్ ఉంటుంది. ప్లస్ ఒకవేళ వాళ్ళు ప్రాపర్గా జాబ్ చేసి వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఉన్నా కానీ ఒక థాట్ ఏంటంటే ఇన్కమ్ కోసమే అప్రోచ్ అయ్యారు ట్రాన్స్ మహిళ. తిను జాబ్ చేస్తుంది కాబట్టి తినకు అందుకే స్టిక్ అయి ఉన్నారు. ఇట్లాంటి క్రిటిసిజం అంతా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. తాను ఒకవేళ డిఫరెంట్ కమ్యూనిటీ అయితే ఆ కమ్యూనిటీలో కూడా చాలా క్రిటిసిజం ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళ అన్న మాటలని మీ మీద ఏమైనా ఇంపాక్ట్ అయ్యావా? ఖచ్చితంగా రిలేషన్షిప్ మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే టాక్సిసిటీ ఏదైతే ఉందో అది ఏ రూపంలో వచ్చినా కానీ అది మన దాకా వచ్చినప్పుడు, అంటే రిలేషన్షిప్స్లో వచ్చినప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మేమిద్దరమే ఉంటాం కదా దాన్ని హ్యాండిల్ చేయాల్సిన వాళ్ళము. కాబట్టి తను ఏదైతే టాక్సిసిటీ తీసుకొని వస్తున్నారో బయట నుంచి, అది నా వరకు వస్తుంది ఖచ్చితంగా. దెన్ ఐ విల్ బి ద లోన్ పర్సన్ హూ హ్యాస్ టు హ్యాండిల్ దిస్. ఆ టాక్సిసిటీని తీసుకోవాలి, అదేవిధంగా దాన్ని ఎలా స్ట్రీమ్ అవుట్ చేయాలనేది నేనే చూడాలి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో ఐ విల్ డూ దట్, యాక్చువల్లీ ఐ హ్యావ్ టు డూ ఇట్. లైక్ అలాగే రచన గారు, మనం చూస్తూ ఉన్నాం అంటే మీరు ట్రాన్స్లో కంప్లీట్గా వచ్చిన తర్వాత బేసికల్గా మీ కమ్యూనిటీకి జాయిన్ అవ్వాలంటే కనుక ఫస్ట్ వచ్చే వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఏమైనా రూల్స్ ఉంటాయా? రూల్స్ ఏమి ఉండవు. అంటే ఆల్రెడీ ట్రాన్స్ అని ఓపెన్ అయ్యారా లేదా అన్నది ఒకటి చూస్తారు, ట్రాన్సా కాదా అన్నది చూస్తారు. అబోవ్ 18 years ఉన్నారా లేదా అన్నది. మీరు అనేది హిజ్రా కమ్యూనిటీలో ముఖ్యంగా ఒక హిజ్రా గురువులాగా అబోవ్ 18 years ఉన్నారా లేదా, వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటున్నారా లేదా, వాళ్ళకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ ఏమైనా చేయాలా, హెల్ప్ చేయాలా, దానిలో సపోర్ట్ చేయాలా, అదొకటి. ప్లస్ గురువు చేయాల అంటే గురు శిష్య పరంపరని ఫాలో అవుతారు. రీతి ద్వారా ఆ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. అది అయ్యాక వాళ్ళకి కావాల్సిన పర్సనల్ కేరు, వాళ్ళు ఎలాంటి ప్రొఫెషన్లో ఉండాలి అనుకుంటున్నారు, అదే బెగ్గింగ్, సెక్స్ వర్క్, అందులో వాళ్ళకి ఎట్లాంటి ప్రికాషన్స్ చెప్పాలి, ఎట్లాంటి కేర్ తీసుకోవాలి, వాళ్ళు ఎక్కడ ఉండాలి, హౌసింగ్ ఫెసిలిటీ కూడా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఉంటాయి యాక్చువల్గా. అలాగే చాలా వరకు రచన గారు చూస్తూ ఉంటాము, హిజ్రాస్ కానీ ట్రాన్స్జెండర్స్ కానీ మనం బయట చూస్తూ ఉంటాం, చాలా బెదిరించి కూడా మనము వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయడం అని చూస్తూ ఉంటాం. ఒకవేళ ఈయన పక్షంలో రోడ్డు మీదకి వచ్చేసి మొత్తం విప్పేసి చాలా ఇది చేస్తూ ఉంటారు, చాలా అఘాయిత్యాలు కూడా చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళ జోలికి వెళ్ళిన కూడా కొట్టడం అవన్నీ. సో దీనిపై మీరేమంటారు? అది కరెక్టే అంటారా? అలా చేయడం అది కరెక్ట్ అని ఎప్పుడు అన్నాను నేను. ఎందుకంటే
చట్టాన్ని చేతిలో తీసుకోవటము, దానికి రీజన్స్ చెప్పడం, అంటే ఓకే. మమ్మల్ని సమాజం ఆదరించలేదు కాబట్టి మేము చట్టాన్ని చేతిలో తీసుకుంటాం అనేదాన్ని ఎప్పుడు నేను ఆ తీన్ తీసుకోలేను నేను ఆ విషయాన్ని. ఎందుకంటే చట్టం అనేది అందరికీ సమానంగా వర్తిస్తుంది. ఆడ మగ ట్రాన్స్ ఎల్జిబిటీకి ఉన్న వాళ్ళందరికీ కూడా చట్టం అనేది సమానము. చట్టం అంటే గౌరవము మర్యాద ఉండాలి అందరికీ. సో బట్ మా వరకు వచ్చినప్పుడు, ట్రాన్స్జెండర్ వాళ్ళు వచ్చినప్పుడు సమాజంలో వివక్షత వల్ల చట్టాన్ని ఫాలో అవ్వలేకపోవటం, అలాంటి పరిస్థితి రావటము జరుగుతుంది. అది కూడా ఒప్పుకుంటాను, అది కూడా నిజంగా ఉంది. అంటే నేను ఇప్పుడు ట్రాన్స్ అని ఓపెన్ అయ్యాక నాకు విద్యా అవకాశాలు లేకపోవటము, ఉద్యోగ అవకాశాలు లేకపోవటం, ఒక ఉపాధి లేకపోవటము, ఒక ఇల్లు లేకపోవటం అనేది అది ఒక నిజమే. సో అప్పుడు చట్టాన్ని ఫాలో అవ్వాలన్న వెసులుబాటు నాకు రాదు ఇంకా కదా. ఈ అవసరాలన్నీ మినిమం అవసరాలు తీరినప్పుడు నేను చట్టాన్ని ఫాలో అవ్వాలా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది నాకు. అట్లాంటప్పుడు మీరు అన్నట్టు నేను దౌర్జన్యానికి లేదా ఈ వివస్త్ర అవ్వటము, రోడ్డు మీదకి వచ్చి ఇట్లాంటి వాటికి పాల్పడటానికి ఫోర్స్ అవుతాను నేను. ఫోర్స్ఫుల్గా లేదు కాబట్టి బ్రతకాలి కాబట్టి ఇదొక దారిగా. సో దిస్ ఈజ్ అ సర్వైవల్ మెకానిజం యాక్చువల్లీ. నేను సర్వైవ్ అవ్వాలి, నేను బతకాలి అంటే ఇలా చేస్తేనే కానీ బతకలేనన్న పరిస్థితికి వచ్చింది. కానీ మరి దీనికి అందరికి కారణం ఎవరు అని ఎతికినప్పుడు ఖచ్చితంగా సమాజమే. సమాజంలో యాక్సెప్టెన్స్ వస్తే నిజంగా సమాజంలో వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్జెండర్ వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలంటే పనిచేయవలసిన వాళ్ళు ట్రాన్స్జెండర్ వాళ్ళు కానే కాదు. ఎవరైతే సమాజంలో వేరే వాళ్ళు ఉన్నారో, పురుషులు కానీ స్త్రీలు కానీ, వాళ్ళు పని చేయాలి యాక్చువల్ మా గురించి. వాళ్ళు ఏదైతే విధి విధానాలు ఉన్నాయో అవన్నీ సపరేట్గా ఇంక్లూజివ్ చేయాలి. ఎడ్యుకేషన్ ప్రొవైడ్ అయ్యేలాగా వాళ్ళు పనిచేయాలి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా రిజర్వేషన్స్ క్రియేట్ చేయాలి, వాళ్ళు పనిచేయాలి. అది చేసినప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్జెండర్ వ్యక్తులు మనం చూస్తున్నాం చాలా రంగాలలో కూడా ట్రాన్స్జెండర్స్ కూడా జాబులు చేస్తున్నారు. ఈవెన్ డాక్టర్స్ అయ్యారు, యాక్టర్స్ అయ్యారు, మంచి ఫీల్డ్లో మంచిగా ఉన్నారు. బట్ అలా ఉంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. అలా కాకుండా లేదు మేము ఈ విధంగానే ఉంటామంటే సమాజం నుంచి కూడా కొంచెం వ్యతిరేకతను మనం కూడా చూస్తూ ఉన్నాం. మరి మీరెందుకు కమ్యూనిటీలో ఒక మీటింగ్ లాగా పెట్టి మనం కూడా చదువుకుందాము, ఇలా ఉందామని మీరెందుకు ఆలోచన చేయడం లేదు? ప్రతిరోజు మీటింగ్ జరుగుతుంది. ప్రతిరోజు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటే ఎక్కడో అక్కడ ఒక మీటింగ్ జరుగుతూనే ఉంటుంది దీని గురించి, కమ్యూనిటీ గురించి. కమ్యూనిటీలో మీరు చదవండి, మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వేరే ఉన్నాయి అన్న ప్రయత్నం నిరంతర స్రవంతిలా జరుగుతూనే ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే ఈ కమ్యూనిటీ ఇలా ప్రిపేర్ చేస్తున్నాము, మీరు ఉద్యోగాలు వేరేవి చూడండి, ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ కూడా ఎప్పుడు భిక్షాటన, సెక్సువల్ కానీ దీనికి సమానంగా సమాజంలో కానీ గవర్నమెంట్ కానీ ఏదన్నా చేంజెస్ చేస్తున్నాయా విధి విధానాలు అని చూసినప్పుడు అది నిల్లే అనిపిస్తుంది. సో మనం వాళ్ళందరినీ ప్రిపేర్ చేసినా కూడా అక్కడ అవకాశాలు ఉండాలి కదా. అవకాశాలు ఉన్నప్పుడే వాళ్ళు అందబుచ్చుకోగలుగుతారు, వాళ్ళ జీవితాలు మారగలుగుతాయి. అలాగే రచన గారు, ఈ మధ్య కాలంలో చూసాను నేను చాలా వరకు ట్రాన్స్గా అయిన వాళ్ళని కూడా లవ్ చేసి మరి ఇంట్లో ఒప్పించి మరి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా చాలా జంటలు నేను చూసాను. ఎంతో ముద్దుగా ఉన్నారు, ఎంతో అందంగా కూడా. సో ఈ పరిణామాన్ని మీరు ఎలా చూస్తారు? దట్స్ బ్యూటిఫుల్ కదా, చాలా అందమైన పరిణామం కదా. అంటే ఎందుకంటే ప్రేమ అనేది కేవలం ఇద్దరు ఆపోజిట్ జెండర్ మధ్య కాకుండా సేమ్ జెండర్ మధ్య అవ్వచ్చు, వివిధ సెక్షువాలిటీస్ వాళ్ళు ఉన్న మధ్య కావచ్చు. సో ఇప్పుడు ఆ పరిధుల్ని, ఆ స్టీరియో టైపింగ్ని బ్రేక్ చేస్తున్నామంటే ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ కదా. అంటే అక్కడ అంటే నిజము కాదు, నిజము అని నేను చెప్పను, బట్ నిజాయితీ అయితే చాలా మటుకు ఆ రిలేషన్షిప్లో ఉంది. ఎందుకంటే శరీరాలను దాటి ప్రేమ అనేది వెళ్తుంది. అక్కడ ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి తోడుగా ఉండాలి, సహాయంగా ఉండాలి, సపోర్టుగా ఉండాలి అని కోరుకోవటం ఒకరి గురించి ఒకటి అనేది అక్కడ చాలా క్లియర్గా కనపడుతుంది కదా. ఓకే, అంటే సీక్రెట్గా ఎంతసేపు సీక్రెట్గానే ఉంటారు తప్పితే, అంటే ఇప్పుడు మీరు ఎవరైతే ఉంటున్నారో లివింగ్లో, బట్ ఇద్దరు కలిసి బయటకు వెళ్ళే అవకాశం ఉందంటారా? బయటకైతే వెళ్తూ ఉంటారా? ఓకే, చాలా వరకు కూడా ట్రాన్స్జెండర్స్ మనం చూస్తూ ఉంటాము, మనీ సంపాదిస్తారు కాబట్టి ఉన్నన్ని రోజులు వీళ్ళతో ఉండాలి, దాని తర్వాత మళ్ళీ వాళ్ళని చీట్ చేసి వెళ్తూ ఉంటారు. చాలా కేసెస్లో కూడా ఉన్నన్ని రోజులు ఉన్నారు, నా డబ్బులన్నీ తీసుకెళ్లారు, నాకు అన్యాయం జరిగిందని మనం
చాలా మంది చేస్తూ ఉంటారు. బాధపడిన వాళ్ళు చాలా మందికి ఉన్నారు. రోడ్డు మీదకి వచ్చి కూడా గొడవ పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చేస్తారు? అంటే ఆ రిలేషన్ అనేది మీరు పెట్టుకునేటప్పుడు ముందే మాట్లాడుకుంటే సరిపోతుంది కదా, ఎన్ని రోజులు ఉంటావు ఏంటంటే ప్రేమ పేరుతో ఉన్న పర్సన్ వచ్చి మోసం చేసి వాడుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ టైంలో ఏమనిపిస్తూ ఉంటుంది? బట్ నేనేమంటున్నానంటే ఇది డిఫరెంట్గా నేను చూడట్లేదు. అంటే ఇది మహిళలతో కూడా జరిగింది. మహిళలు కూడా మహిళల్ని కూడా ప్రేమించడం, ప్రేమ పేరుతోటి వాళ్ళ జీవితాల్లోకి వచ్చి వాళ్ళ శరీరాల్ని, వాళ్ళ టైంని, వాళ్ళ డబ్బుని, వాళ్ళ శ్రమని వాడుకోవటం అనేది అనాదిగా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు మనం ట్రాన్స్జెండర్ ఎల్జిబిటీ రైట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు చాలా విజిబుల్గా ఏదైతే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళ రిలేషన్షిప్లో జరిగే అన్యాయం ఏదైతే మీరు అంటున్నారు, కొంత టైం వరకు ఉండి వదిలేసి వెళ్ళిపోవటం, వాళ్ళ డబ్బుని శరీరాన్ని వాడుకోవటం అనేది విజిబుల్గా కనపడుతుంది. ఇంతకుముందు కనపడలేదు, ఇప్పుడు కనపడుతుంది విజిబుల్గా. అంతకుముందు ఉన్న వాళ్ళు ఇంకా చాలా అన్యాయం గురయ్యి ఉండొచ్చు కదా. సో మహిళా ఉద్యమం నుంచి ఇదే ఒక నేర్చుకున్నది ఏంటంటే ఎప్పుడెప్పుడైతే సమానత్వం గురించి పోరాడతారు మహిళలు, అప్పుడు ఆ మహిళా సమాజంలో ఉన్న ఫేస్ చేసే హింస అంతా విజిబుల్గా బయటకు వస్తుంది. సెక్షువల్ వైలెన్స్ కావచ్చు, పార్ట్నర్ వైలెన్స్ కావచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు. సేమ్ అదే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీతో కూడా జరుగుతుంది. ఎప్పుడైతే మా హక్కుల గురించి ముందుకు వచ్చామో, విజిబిలిటీ పెరిగిందో, పాపులేషన్ పెరిగిందో, ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అయ్యే పురుష సమాజం, ట్రాన్స్ మహిళల్ని లేదా ట్రాన్స్ పురుషులు లివింగ్ రిలేషన్ సిస్ మహిళది, ఇది విజిబిలిటీకి వచ్చింది. దీని సమాజంలో చూస్తున్నాం మనం క్లియర్గా. అదేవిధంగా ఆ రిలేషన్షిప్స్లో కూడా హెచ్చు తగ్గులు జరుగుతూ ఉన్నాయి, నీతి అవినీతులు జరుగుతూ ఉన్నాయి. బట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ నేను గమనించవలసింది ఏంటంటే మహిళలకి చట్టాలు ఉన్నాయి. ఒకవేళ పురుషులు వచ్చి వాళ్ళని అన్యాయం చేసి వెళ్ళిపోతే, కానీ ట్రాన్స్ వాళ్ళకి లేవా చట్టాలు, ఎల్జిబిటీ వాళ్ళకి లేవా చట్టాలు. సో ఎంతో సునాయాసంగా వీళ్ళ దగ్గరికి వచ్చి రిలేషన్షిప్లో ఉండి వీళ్ళ డబ్బుని టైంలో ఆడుకొని వెళ్ళిపోవటం ఈజీ అయిపోయింది. సో అట్లాంటప్పుడు వాళ్ళు ట్రామాలోకి వెళ్ళిపోవటము, చాలామంది సూసైడ్ చేసుకోవటము. గత 2-3 ఏళ్ళలో కూడా తెలంగాణలో కనీసం ఒక 10-20 సూసైడ్స్ చూసుంటాం. కేవలం ప్రేమ ఫెయిల్ అయ్యి ఆ అబ్బాయి వెళ్ళిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవటము, ఫ్యామిలీ వాళ్ళని దూరంగా పెట్టడము. కొంతమంది సస్టైన్ అయ్యారు, ఆ ట్రామాలో నుంచి బయట రావడానికి ఇంకా స్ట్రగుల్ పడుతున్నారు, కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. థింగ్ ఏంటంటే ఒక పాలసీ, ఒక చట్టం లేనప్పుడు ఇది విరివిగా జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇది చేయాల్సిన బాధ్యత కూడా సమాజం మీదే ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో, పార్లమెంట్లో కూర్చునే వాళ్ళు ఆడవాళ్ళు, మగవాళ్ళే కూర్చుంటారు కాబట్టి అక్కడ ట్రాన్స్ వాళ్ళకి రిజర్వేషన్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ చట్టాలు అక్కడే మార్పు చెందాలి. అలాగే అంటే వాళ్ళ గురించే కాదండి, ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో ట్రాన్స్ ఉమెన్లో కూడా, ఇప్పుడు లైక్ ప్రియాంక సింగ్ తీసుకుందామండి. తను ఒక సెలబ్రిటీ, ఇప్పుడు మంచి సెలబ్రిటీ, తను చెప్తే వినే స్థాయిలో కూడా ఉన్నారు. బట్ తను ఎందుకు పోరాటం చేయట్లేదు? ఆమెకు అది సెలబ్రిటీ అయినా కూడా మా నుంచి ఒక మంచి స్థాయిలో ఉన్నా కూడా ఓన్లీ తనేది చూసుకుంటుంది తప్పితే మా లాంటి వాళ్ళని పట్టించుకోవట్లేదు, మా కోసం ఏం చేయట్లేదు అని కూడా మీ దాంట్లో మీరు చెప్తూ ఉంటారు. సో ఏం కోరుకుంటున్నారు? ఇలా సెలబ్రిటీ అయినా కూడా మీకోసం ఎందుకు పోరాటం చేయట్లేదు? సెలబ్రిటీ అయినంత మాత్రాన నేను నా కమ్యూనిటీ గురించి పోరాడతాను అని అది ఉద్దేశం, అది ఉండాలి అని కూడా నేను అనుకోను యాక్చువల్గా కదా. అంటే నేను ఒక ట్రాన్స్ మహిళని, బట్ తనని ఇన్స్పైర్ చేసుకుని చాలా మంది రావడానికి ఉంటుంది. కరెక్ట్, తను చాలా మంది ఇన్స్పైర్ చేస్తుంది. యాజ్ ఎ బ్యూటీ పీజెంట్లో కానీ లేదా బిగ్ బాస్లో కానీ ఒక సెలబ్రిటీలా ఉండి ఒక ముందు వరుసలో ఉంది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో. చాలా సెలబ్రిటీ అవటం వల్ల చాలా ఫోకస్ కూడా ఆమె మీద ఉంది. ఆమెలాగా అవ్వాలని చాలామంది అనుకుంటారు, ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. బట్ ఆమె స్వతంత్రంగా యాజ్ ఎ పింకీ, ఆమెకి స్వతంత్రంగా పలికే స్వేచ్ఛ కూడా ఉంది, బ్రతికే స్వేచ్ఛ కూడా ఉంది కదా. అందరూ సెల్ఫ్లెస్గా ఉండాలని మనం అనుకోకూడదు. సెల్ఫ్లెస్ జర్నీ ఈజ్ అ వెరీ పెయిన్ఫుల్ జర్నీ. ఇప్పుడు నేను కమ్యూనిటీ గురించి పనిచేస్తాను, ఒకసారి ముందుకు వచ్చినప్పుడు మీరు అంటున్నప్పుడు చాలా క్రిటిసిజం కమ్యూనిటీ నుంచి కూడా వస్తుంది. నువ్వు ఎందుకు ముందుకు వచ్చావు, నీకు ఇందులో ఏం ఫాయిదా ఉంది, ఏం బెనిఫిట్ ఉంది, యాక్చువల్గా ఏం బెనిఫిట్ లేనిదే నువ్వు చెయ్యవు అని ఇట్లాంటి క్రిటిసిజం కూడా ఉంది. అప్పుడు సెల్ఫ్లెస్గా ఉండాల్సి వస్తుంది, అంటే చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మీకంటూ ఏది ఉంచుకోవాలి అని ఉంచుకుంటే క్రిటిసిజం ఫేస్ చేయాల్సి వస్తుంది, కాబట్టి ఉంచుకోకుండా తిరిగి మళ్ళీ కమ్యూనిటీకి అది డైవర్ట్ చేయాల్సి వస్తుంది, రీసోర్స్ కానీ టైం కానీ. వాట్ ఐ మీన్ టు సే ఇస్ అంటే ఒక సెలబ్రిటీ అయినా
తను వేరే వాళ్ళకి చాలా ఇదిగా ఉండొచ్చు, ఇన్ఫ్లుయెన్స్గా ఉండొచ్చు, బట్ తనుగా జీవించే హక్కు తనకు ఉంది. సెలబ్రిటీని ఎంత మాత్రాన సెల్ఫ్లెస్గా బతకాలి అని మనందరం కోరుకోకూడదు. తనకు ఆ హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది, తను బతుకుతుంది. ఒకవేళ సెల్ఫ్లెస్గా పనిచేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే దే విల్ డూ ఫర్ ద కమ్యూనిటీ, దే విల్ ఫేస్ దేర్ ఓన్ స్టిగ్మా, డిస్క్రిమినేషన్, ఛాలెంజెస్ ఇవన్నీ ఉన్నాయి. ఆ ఫేస్ చేస్తూ కమ్యూనిటీ గురించి పనిచేయడం సస్టైనబుల్గా చేస్తారు. బట్ వీ కెనాట్ డిసైడ్ దట్ పింకీ బీయింగ్ సెలబ్రిటీ ఆమె కమ్యూనిటీ గురించి పనిచేయాలి, ఆమె సెల్ఫ్లెస్గా ఉండాలని మనం ఎవరు డిసైడ్ చేయలేము. ఆమె హ్యాపీనెస్ ఆమెకు కావాలి యాక్చువల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అది నేను అంటే మామూలుగా మీరు మీటింగ్స్ ఏమైనా పెట్టుకుంటున్నప్పుడు పెద్దవి తను అటెండ్ అవుతూ ఉంటారా? అటెండ్ అయిపోయినా నో హార్మ్. నేను అనేది పిలిస్తే వస్తే వెరీ గుడ్. ఒక సెలబ్రిటీ ఉన్న స్థాయిలో తను వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసి తన లైఫ్ జర్నీ షేర్ చేసుకొని తను కూడా యాజ్ అ ట్రాన్స్ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది ఇవన్నీ చేస్తే వెల్ అండ్ గుడ్. బట్ చేసిపోవటం వల్ల తన్ని అంటే డీమీన్ చేయటం కూడా లేదు. ఎందుకంటే తనుగా బ్రతికే హక్కు చాలా ఉంది. ఎందుకంటే నేను ముఖ్యంగా నమ్మేది పూర్తిగా ఏంటంటే బీయింగ్ అ ట్రాన్స్ పర్సన్ నా జర్నీయే చాలా డిఫికల్ట్. నేను తల్లిదండ్రులు వదిలిపెట్టుకొని, అక్క చెల్లెలు వదిలిపెట్టుకొని నేను ఎంత స్ట్రగుల్ పడి ఇంతవరకు వచ్చానో నాకు తెలుసు. ఆ స్ట్రగుల్ ఇంకో ట్రాన్స్ మహిళ పడుతున్నప్పుడు నేను ఆమెని ఇంకా స్ట్రగుల్ పెట్టడం నాకు అసలు ఇష్టం ఉండదు. ఆమె షీ హ్యాస్ చూజన్ టు బీ హ్యాపీ, షీ మెన్ టు బీ, షీ హ్యాస్ ద రైట్ టు బీ హ్యాపీ. అది అలా ఆలోచిస్తాను నేను. అలాగే మీ ట్రాన్స్జెండర్లో కానీ హిజ్రాస్లో కానీ విపరీతమైన గొడవలు ప్రతిసారి జరుగుతూనే ఉంటాయని చాలా మంది అంటూ ఉంటారు. ఎందుకంటే అంటే ఏ విషయంలో ఎక్కువ గొడవలు జరుగుతాయి? యాక్చువల్గా మాది పాపులేషన్ ఎలా పెరుగుతుందో అలా కమ్యూనిటీ కూడా పెరుగుతుంది, అదే రేషియోలో పెరుగుతుంది. ఎప్పుడైతే పాపులేషన్ పెరిగిందో ఏదైతే రీసోర్స్ ఉన్నాయో అవి తక్కువైపోతాయి. ఎక్కువ మంది తక్కువ రీసోర్స్ కోసం పరిగెడుతున్నాం. ఎందుకంటే పాలసీ లెవెల్లో చేంజెస్ లేవు. గవర్నమెంట్ డిసైడ్ చేసి వీళ్ళకి ఇల్లు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఇవన్నీ ఉండాలని చెప్పినప్పుడు ఇచ్చేసినప్పుడు మేమందరం ఇళ్లలో ఉండి రేషన్ కార్డు ఉండి ఈ కొట్లాటలు గొడవలు చెయ్యము. వెళ్ళము. చాలా తక్కువ అవుతాయి, మినిమైజ్ అవుతాయి. బట్ అది లేకపోవటం వల్ల ఇక్కడ లిమిటెడ్ రిసోర్స్ మార్కెట్లో ఉండటం వల్ల చాలా మంది ఆ లిమిటెడ్ రిసోర్స్ కోసం గొడవ పడుతున్నారు అన్నమాట. అందులో గ్రూప్స్గా డివైడ్ అవ్వటము, ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ మీద రైవలరీ చేయటము, ఈవెన్ లీగల్గా ఫైట్ చేయటము. అసలు ఒక కొన్ని తరాల వరకు హిజ్రా కమ్యూనిటీ ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ గడప తొక్కలేదు. విత్ ఇన్ కమ్యూనిటీ ఏదైనా ప్రాబ్లం అయితే కూర్చొని రిజాల్వ్ చేసుకునేవాళ్ళు, మంచైనా చెడైనా కానీ. బట్ వాళ్ళు ఈరోజు పోలీస్ స్టేషన్ తరచూ వెళ్తున్నారు అంటే ఏంటి? అందులో ఉన్న అర్థము పాపులేషన్ పెరిగింది, రీసోర్స్ లేవు, లైవ్లీహుడ్ ఆప్షన్స్ లేవు. ఖచ్చితంగా ఉన్న రిసోర్స్ గురించి 10 మంది కొట్లాడుకుంటున్నారు అక్కడ. సో ఈ క్రైమ్ అందుకని పెరుగుతుంది. అంటే మామూలుగా అయినా సామాన్యుల మీద అంటే ఏదైనా షాప్ ఓపెనింగ్స్ అప్పుడు కానీ ఏదన్నా కొత్తగా ఓపెన్ అయినప్పుడు కూడా ఫస్ట్ వచ్చి చేసినప్పుడు ఆశీర్వదిస్తారు, చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఇంకో వాళ్ళు వచ్చి మా కమ్యూనిటీ కాదు, ఈ ఏరియా కాదు, ఆ ఏరియా కాదని చాలా ట్రబుల్స్ చేసి శాపనార్థాలు పెట్టి గొడవ పడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే ఎలా చూడాలి దీన్ని? అంటే షాప్ దగ్గరకు వచ్చి గొడవ చేస్తూ ఉంటారు, ఇలా ఉంటుంది కదా. సో ఇది డిస్కషన్ అయినప్పుడు ఖచ్చితంగా దీనికి ఒక కంట్రోలింగ్ మెకానిజం ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలి. యాక్చువల్గా ఉదాహరణకి సోనాగాచి అని ఒక రెడ్ లైట్ ఏరియా ఉంది కలకత్తాలో. అక్కడ సెక్స్ వర్కర్స్ తరచూ ఇట్లా గొడవలు పడేవాళ్ళు, కస్టమర్ గురించి, ఈ కస్టమర్ గురించి, ఆర్ఓడి ఇదంతా పడినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక సెల్ఫ్ రెగ్యులేటరీ బోర్డు పెట్టుకున్నారు. అంటే విత్ ఇన్ కమ్యూనిటీ గొడవలు వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, అక్కడ ఏ క్రైసిస్ టీమ్ ఉండాలి, ఇవన్నీ డిసైడ్ చేసుకున్నారు, ఒక సెటప్ చేసుకున్నారు. దానివల్ల గొడవలు తగ్గినాయి. సేమ్ సెటప్ సాంగ్లీ అని మహారాష్ట్రలో ఒక ఏరియా ఉంది, అక్కడ కూడా రెడ్ లైట్ ఏరియా ఉంది. అక్కడ కూడా సెక్స్ వర్కర్స్ సెల్ఫ్ రెగ్యులేటరీ బోర్డు పెట్టుకున్నారు. నేను అనేది ఏంటంటే మనం లిమిటెడ్ రిసోర్స్ ఉన్నప్పుడు, మనం ఎక్కువ మంది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ గొడవలు అవుతాయి. ఈ గొడవలు అయినప్పుడు బయట వాళ్ళకి ఇది చాలా అంటే సో బ్యాడ్గా పోర్ట్రే అవుతుంది. సో దాని బాధ్యత ఎవరి మీద ఉంది అంటే మనలో మనం గొడవపడి మన కమ్యూనిటీ యొక్క ఇజ్జత్ బయట సమాజంలో తీసుకుంటున్నాం. అట్లా అన్నప్పుడు మనలో మనం గొడవ పడకుండా ఉండటానికి మనం ఒక సెటప్ అంటూ చేసుకోవాలి. సో అందుకని గత కొద్ది కాలంగా లీడర్స్తో డిస్కషన్ చేసేది ఏంటి అంటే ఒక సెల్ఫ్ రెగ్యులేటరీ బోర్డు మీరు ఫామ్ అవ్వండి. విత్ ఇన్ కమ్యూనిటీ లీడర్స్ అందరూ ఒక చోట రండి, ఏ ఏరియాలో ఎవరు వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి, ఎంత ప్రిన్సిపల్గా ఉండాలి, అడుక్కోద్దని ఎవరు చెప్పరు, భిక్షాటం చేయొద్దని ఎవరు చెప్పరు. అది ఒక కల్చర్ కాబట్టి, కల్చర్లో భాగమైంది కాబట్టి దాన్ని మార్చుకోమని ఎవరు చెప్పట్లేదు. బట్ దానికి ఒక పద్ధతి అంటూ ఉండాలి.
ఈ ఏదైతే బ్యాడ్ పోర్ట్రేల్ అవుతుందో సమాజంలో దీన్ని మినిమైజ్ చేయాలి. అది లేనప్పుడు ఏదైతే కల్చర్ అనేది ఉందో అది డిస్టర్బ్ అవుతుంది యాక్చువల్లీ. అది డిస్టర్బ్ అయిన రోజు ఎవరికి లైవ్లీహుడ్ లేకుండా పోతుంది. అది అంటే మామూలుగా ఇప్పుడు కంప్లీట్ మీరు ఉమెన్ కదా, అంటే న్యాచురల్గా ఉమెన్కి ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మీకు ఉంటాయా? అంటే బాడీ అనాటమీ నేచర్లో 3 ఉన్నది. ఒకటి మేల్ బాడీ, ఫీమేల్ బాడీ, ఇంటర్సెక్స్ బాడీ, ఈ 3 ఉన్నాయి. ఇంటర్సెక్స్లో ఇంకా వేరియేషన్స్ ఉన్నాయి. మేము చేంజ్ అయ్యేటప్పుడు ఐదర్ మేల్ బాడీస్ నుంచి ఫీమేల్ అవ్వాలి, ఫీమేల్ బాడీ నుంచి ఫీమేల్ అవ్వాలి, లేదా ఇంటర్సెక్స్ నుంచి మేల్ ఫీమేల్ అవ్వాలి. సో ఎనాటమీలో ఏమీ తేడా లేదు, అంటే బాడీ స్ట్రక్చర్లో ఏం తేడా లేదు. పుట్టినప్పుడు మగాళ్ళుగా ఉన్నాం కాబట్టి న్యాచురల్గా మాకు యూటరస్ లేదు, గర్భాశయం లేదు కాబట్టి పిల్లలు పుట్టరు. చేంజ్ చేసుకుంటే ఎక్స్టర్నల్గా చేంజ్ చేసుకోవాలి మేము. టాప్ సర్జరీ, బాటమ్ సర్జరీ కూడా ఎక్స్టర్నల్గా కనపడేలాగా ఆడవాళ్ళకి చేంజ్ అవుతారు. సేమ్ ట్రాన్స్మెన్ కూడా అంతే. బట్ న్యాచురల్గా ఉండే ఏదైతే రిప్రొడక్టివ్ హెల్త్ సిస్టమ్ ఉందో ఇద్దరిలోనూ లేదు, ట్రాన్సిషన్ అయ్యాక కూడా. సో పిల్లలకనే ఇది ట్రాన్స్ మహిళల్లో లేదు, ట్రాన్స్ పురుషుల్లో కూడా లేదు. ట్రాన్స్ పురుషుల్లో ఉండొచ్చు కొద్దిమంది, ఎందుకంటే వాళ్ళు స్వతహాగా ఆడవారిగా పుట్టి మగవారిగా ట్రాన్సిషన్ అవుతారు కాబట్టి వాళ్ళకి యూటరస్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు యూటరస్ తీయకపోతే దే కెన్ గివ్ బర్త్ చైల్డ్ అన్నమాట యూటరస్ ఉన్నప్పుడు. బట్ ట్రాన్స్ విమెన్ ఎవరైతే ఉన్నారో మెన్గా పుట్టి విమెన్గా అవుతున్నారు కాబట్టి వాళ్ళకి నో ఛాన్స్. ఇప్పుడు వచ్చి ఎక్కడ కూడా సైంటిఫిక్గా యూటరస్ రీప్లేస్ చేసి ట్రాన్స్ ఉమెన్కి పిల్లలు పుట్టారనేది ఎక్కడ కాలేదు, బట్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. ఓకే. అలాగే రచన గారు, ఒకవేళ మీరు దేవుణ్ణి పూజించాలంటే ఏ దేవుణ్ణి మీరు పూజిస్తారు? మంచి క్వశ్చన్. యాక్చువల్గా ఈరోజు పొద్దున్నే ఈ డిస్కషన్ అయ్యింది. 5-6 టైంలో నా రోజా స్టార్ట్ అయినప్పుడు అయింది. మా దృష్టిలో ముఖ్యంగా హిజ్రా కమ్యూనిటీ దృష్టిలో అన్ని మతాలు సమానమే. ఎందుకంటున్నానంటే మతం కన్నా మా మీదున్న వివక్షత సమాజంలో మమ్మల్ని ఎన్నో విలువైన వాటిని జీవితంలో దూరం చేసింది. ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రేమ ఏదైతే ఉన్నదో దానికి మేము అందరం నోచుకోలేదు కదా. అంటే దేవుణ్ణి పూజించటము, దేవుడు పట్ల భక్తి కలిగి ఉండటము, వరాలు అడగటం ఇవన్నీ ఉన్నప్పుడు, జాలి అనే ఒక కంటెంట్ ప్రతి మతంలో ఉన్నప్పుడు, మేము చిన్నపిల్లగా పుట్టినప్పుడు మా పట్ల జాలి ఎలా లేదు, ఈ భక్తి అనేది జాలి దాన్ని ఎట్లా ప్రమోట్ చేయట్లేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్. మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడు మాకే మా బిహేవియర్ తెలియదే, అట్లాంటప్పుడు తల్లిదండ్రులు మమ్మల్ని అర్థం చేసుకోకుండా మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేసినప్పుడు మేమేం చేయాలో మాకే తెలియదు కదా. అట్లాంటప్పుడు ఏ దేవుడు ఏ మతంలో కూడా మా ముందుకు వచ్చి మమ్మల్ని హెల్ప్ చేయడానికి రానప్పుడు నాకేమనిపిస్తుందంటే మతం కన్నా వివక్షత అనేది ఎంత బలంగా ఉన్నదో చూడండి సమాజంలో. మమ్మల్ని పిల్లలుగా ఉన్నప్పుడే అర్థం చేసుకొని సమాజము ఏ దేవుడు వచ్చి ఎదురు నిలబడి చెప్పినా కానీ అర్థం చేసుకోగలదు అనేది. కన్నా తల్లిదండ్రులే, వాళ్ళకు కూడా తెలియదు పుట్టబోయే బిడ్డ ట్రాన్స్ అవుతారా, అమ్మాయి అవుతుందా అబ్బాయి అవుతుందో, అది వాళ్ళ చేతుల్లో కూడా లేదు. బట్ వచ్చిన తర్వాత మీ వాళ్ళే, నీ కడుపు నుంచి వచ్చింది కాబట్టి మీరే యాక్సెప్ట్ చేయకపోతే సమాజం ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? ఫస్ట్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి అన్నట్టుగా కరెక్ట్గా పేరెంట్స్. ఎందుకంటే ఎవరు కూడా రాసుకుంటారు వచ్చిన తర్వాత ఏంటనేది భగవంతుడిది అది. మా వేరు మతాల నుంచి వచ్చిన వాళ్ళు మా హిజ్రా కమ్యూనిటీలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, సిఖ్స్, పార్సీ ఏ కమ్యూనిటీ వచ్చిన వాళ్ళందరూ వివక్షత అనేది ఏదైతే ఉందో దానితో పారద్రోలి వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక చోట ఒకటిగా ఉండి భిక్షాటం చేసుకుంటూ జీవనం సాగించాం ఇన్ని తరాల నుంచి కూడా. సో మా విషయంలో మతం అనేది అన్ని మతాలు సమానమే. అన్ని మతాల్లో పుట్టిన వాళ్ళు ఒక చోటకు వచ్చి మేమందరం ఒకటిగా బ్రతకటం ఏంటో సమాజాన్ని చూపించాం యాక్చువల్లీ. ఎందుకంటే మా పట్ల ఉన్న వివక్షత అంత పెద్దది అంత స్ట్రాంగ్గా ఉంది అన్నమాట. సో ఈ విషయంలో మాత్రం మీకు మీరుగా అన్ని మతాలుగా ఉంటారు, యూనిటీగా ఉంటాం, అన్ని మతాలు నమ్ముతాం, అన్ని కులాల వాళ్ళు మాలో ఉన్నారు. అలాగే రచన గారు, అంటే నేను విన్నాను, అంటే మ్యాక్సిమం నేను ఒకసారి ఎక్కడో విన్నాను, హిజ్రా కానీ ట్రాన్స్జెండర్గా చనిపోతే వాళ్ళని కనీసం బయట కూడా చనిపోయారనే విషయం కూడా తెలియకుండా కూడా అంత్యక్రియలు చేస్తూ ఉంటారంట కదా. దాని వెనక ఉన్న రీజన్ ఏంటి? అది ఈ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతున్నారు, బట్ కానీ ఇది ఇంతకుముందు ఉండేదేమో, బట్ ఇప్పుడు చాలా కల్చర్ కూడా మారింది. చావు బయటకు తెలియకపోవటము వెనక చాలా కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే హిజ్రా కమ్యూనిటీలో ఏవైతే గైడ్లైన్స్ రూల్స్ పెట్టుకుంటారో దానికి కారణాలు చాలా ఉంటాయి. వాళ్ళకి ఏదన్నా ఒక విషయం వల్ల బాధ కలిగినప్పుడు, దానివల్ల నష్టం కలిగినప్పుడు వాళ్ళకు రూల్ పెట్టుకుంటారు అనమాట, ఇది చేయకూడదు.
ఉదాహరణకి ఒక హిజ్రా చనిపోవటం వల్ల పెద్ద గొడవ అయింది అనుకోండి అక్కడ. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా హిజ్రా ఎవరైతే చనిపోతారో నెక్స్ట్ మనం చెప్పొద్దు ఎవరికి, దీనివల్ల గొడవ అవుతుంది చాలా అనేసి ఒక రూల్ పెట్టుకుంటారు. అలానే అంటే మీకు ఇది చాలా హాస్యాస్పదం. హిజ్రా ఒక 2-వీలర్ నడపడం వల్ల ఒక ప్రాబ్లం అయింది, చనిపోయింది సంథింగ్ అని. హిజ్రాలో కమ్యూనిటీ వాళ్ళందరూ కూర్చొని ఒక రూల్ పెట్టుకుంటారంటే నెక్స్ట్ టైం నుంచి మనం నడపొద్దు, అసలు 2-వీలర్ జోలికి పోవద్దు. ఎందుకంటే చాలా సెన్సిటివ్ కమ్యూనిటీ, సోషల్ సపోర్ట్ లేని కమ్యూనిటీ కాబట్టి ఏదన్నా చెడు జరిగినప్పుడు దానికి ఒక రూల్ పెట్టుకుంటారు కమ్యూనిటీ వాళ్ళందరూ దూరంగా ఉండాలి. బహుశా ఇది కూడా అలా వచ్చి ఉండొచ్చు. బట్ ప్రస్తుతం ఉన్న ఏదైతే మా యాక్టివిజంలో ఉన్నాము, రైట్స్ విషయంలో ముందున్నాము కాబట్టి ఏ మతంలో ఏ ట్రాన్స్ వాళ్ళు పుట్టారో ఆ మతంలో చనిపోయినప్పుడు ఆ మతాన్ని అనుసరించి అంత్యక్రియలు చేస్తున్నాము. ఒక రకంగా చూసుకుంటే చాలా మంది పాజిటివ్గా కూడా ఉంటారు. మీరు కనిపించినప్పుడైనా బయట ఎక్కడైనా సరే పిలిచి మరి ఆశీర్వచనం కూడా తీసుకుంటూ ఉంటారు. సో అట్లాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే మీరు ఏం చేసినా మీరు వచ్చి కనీసం లోపలికి వచ్చి కాలు పెట్టినా కూడా అదృష్టంగా భావిస్తూ ఉంటారు చాలా మంది. అంటే కంప్లీట్గా హిజ్రా వాళ్ళకి అది వర్తిస్తుందా, లేకపోతే ట్రాన్స్ అయిన ఉమెన్ కానీ మెన్కి కానీ ఇది వర్తిస్తుంది అంటారు? అంటే ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ అనేది ఇండిపెండెంట్గా ఎప్పుడైతే మనం రైట్స్ గురించి మాట్లాడుతున్నామో అప్పుడు ముందుకు వచ్చిన టర్మ్స్. అనాదిగా ఇండియాలో లేదా సౌత్ ఏషియా పెసిఫిక్ రీజన్లో ముందు ఉన్నది ట్రాన్స్ కమ్యూనిటీ అంటే హిజ్రా కమ్యూనిటీనే. హిజ్రా కమ్యూనిటీనే ట్రాన్స్ కమ్యూనిటీగా ఐడెంటిఫై చేస్తారు. కల్చరల్గా ఒక యాక్సెప్టెన్స్ ఉంది. వీళ్ళు దేవారాధనలో ఉంటారు, వీళ్ళ బాడీ చాలా పవిత్రంగా ఉంటాయి ఎందుకంటే వీళ్ళు సెక్స్ చేయరు, సెక్స్కి సంబంధించిన ఆర్గన్స్ తీసేస్తారు కాబట్టి వీళ్ళకి సెక్స్ ఉండదు, కోరికలు ఉండవు, పవిత్రంగా ఉంటారు, దైవస్మరణలో ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళు డోలక్ కొట్టి పాటలు పాడి దేవుడి పాటలు పాడి డాన్స్ చేసి ఏదైతే దీవెనలు ఇస్తారో చాలా పవిత్రంగా ఉంటాయి, మంచిగా సమాజం భావిస్తుంది కాబట్టి ఆ పవిత్రత ఆ వాల్యూ వాళ్ళ దీవెనకి సమాజంలో ఉంది హిజ్రా కమ్యూనిటీకి ముఖ్యంగా. సో హిజ్రా కమ్యూనిటీ ఒకవేళ ట్రాన్స్ మహిళ హిజ్రా కమ్యూనిటీలోకి వెళితే ఆ దర్జా ఆటోమేటిక్గా వస్తుంది. సో హిజ్రా కమ్యూనిటీకి మాత్రమే ఆ విలువ, పవిత్రత సంబంధించిన విలువ ఇప్పటికి సమాజంలో ఉంది. వాళ్ళ దీవెనలకు కూడా హిజ్రా కమ్యూనిటీకే ఉంది యాక్చువల్గా. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది వీళ్ళని ఇంత నమ్ముతారు, ఇంత దగ్గర తీసుకుంటారు, వాళ్ళ నుంచి ఆశీర్వాదం సాక్షాత్తు భగవంతుడే ఆశీర్వదిస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళెందుకు మళ్ళీ ఒక టైంలో ఇంత వ్యతిరేకత ఉంది, ఒక టైంలో ఇంత బాగా చూసుకుంటారని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇందాక ఒక మాట అన్నారు, నేను రోజా ఉన్నాను అని చెప్పేసి. రోజా ఎందుకున్నారు? ఎందుకంటే నాకు అంటే 15 సంవత్సరాల నుంచి కూడా నేను పాటిస్తున్నాను యాక్చువల్గా. అంటే మీరు ప్రార్థిస్తారా? ప్రార్థించను, బట్ ముస్లిం కమ్యూనిటీకి చాలా క్లోజ్గా హిజ్రా కమ్యూనిటీ ఉంది యాక్చువల్గా. నేను హిజ్రా కమ్యూనిటీలో ఉండబట్టి మ్యాక్సిమం కమ్యూనిటీ హిజ్రా రిలీజన్ని ఫాలో అవుతారు, రూల్స్ అండ్ దానిలో ఇది అవుతారు. బట్ ఇప్పుడు చాలా ఇండిపెండెంట్, లిబర్టీ, ఫ్రీడమ్ ఉంది కాబట్టి వేరే రిలీజియన్స్ కూడా ఫాలో అవుతున్నారు, యాక్సెప్టెన్స్ కూడా ఉంది హిందూయిజంని ఇంకా వేరే వాటిని కూడా. బట్ ప్రిమిటివ్గా ఉన్న హిజ్రా కల్చర్ ఏదైతే ఉందో మ్యాక్సిమం మంది ఇస్లాంలో ఉన్నారు. సో నేను ఆ కల్చర్కి రిలేటెడ్ అయి ఉన్నాను కాబట్టి ఆ ప్రిన్సిపల్స్ అవి నేను ఫాలో అవుతాను యాక్చువల్గా. సో ముస్లిమ్స్ ఏం చేస్తారు, ఈ 1 month పాటు మీరు అదే చేస్తుంటారు. బట్ బొట్టు పెట్టుకున్నారు అంటే ఈ షూట్ కోసం పెట్టుకున్నారు. యాక్చువల్గా రోజాలో ఉన్నప్పుడు బొట్టు, కాటుక ఇవన్నీ కూడా పెట్టుకోకూడదు, సుర్మా అవన్నీ పెట్టుకోవాలి. బట్ ఈ షూట్ కోసం. సో నా ప్రొఫెషనల్ లైఫ్ డిఫరెంట్, నా పర్సనల్ లైఫ్ డిఫరెంట్, నా స్పిరిచువల్ లైఫ్ డిఫరెంట్. సో నేను కేటగరైజ్ చేసుకుంటాను యాక్చువల్గా. సో ఒకటిది కాన్ఫ్లిక్ట్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. ప్రొఫెషనల్ లైఫే ఉండాలి. క్లినిక్ వెళ్ళినప్పుడు నేను క్లినిక్ ఎక్స్పర్ట్గానే ఉంటాను. షూట్స్ ఉన్నప్పుడు యాజ్ ఎ షూట్ నేను మేజర్ ఆఫ్ ద కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తాను. అలానే నేను నా స్పిరిచువల్ లైఫ్లో నేను పాటించవలసిన ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తాను అనమాట. ఐ హ్యావ్ ఆల్ దీస్ ప్లానింగ్స్. కానీ మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, ట్రాన్స్ఫర్ అయ్యేది చాలా ఈజీ అయిపోయింది. ఆడ నుంచి మగ నుంచి ఆడ. కేవలం డబ్బు సంపాదన కోసం కూడా, అంటే లక్షణాలు లేకపోయినా సరే ఇదేదో బాగుంది, డబ్బు వస్తుంది అన్న విధంగా కూడా చాలామంది చేంజ్ అవుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఒక బాధాకరమైన మార్పు ఇది. ఎందుకంటే డబ్బు కోసం ఎవరైనా
ట్రాన్స్ లాగా మారుతున్నారంటే దట్స్ అ పెయిన్ఫుల్ థింగ్ కదా. అంటే ఎస్. ట్రాన్స్ అని ఒక ట్యాగ్ ఎప్పుడైతే వచ్చేస్తుందో చాలా వివక్షత వస్తుంది. యూ విల్ బీ ఎలినేటెడ్, ఐసోలేటెడ్, యాక్చువల్ పక్కన పెట్టేస్తారు మిమ్మల్ని ట్రాన్స్ అని చెప్పినప్పుడు, తల్లిదండ్రులు కానీ సొంత వాళ్ళు కానీ. ఇదన్నీ ఇంత వివక్షతాపూరితమైన ఒక ట్యాగ్ని ఎందుకు, అది కూడా కేవలం డబ్బు కోసం ఎందుకు తీసుకోవాలనుకుంటారనేది ఒక పెద్ద ప్రశ్న యాక్చువల్గా. వచ్చాక డబ్బు ఉంది, అంతా అన్ని రిసోర్స్ వస్తాయి అనుకొని అక్కడికి వచ్చాక తీరా ఐసోలేట్ అయిపోయాక వెనక్కి తిరిగి చూసుకున్నాక ఎవరు మన వాళ్ళు కాదు అనుకున్నప్పుడు చాలా బాధ ఫీల్ అవుతారు. ఇంకోటి ఏంటంటే ఇందులో సర్జరీస్ కూడా చేసేసుకున్న వాళ్ళు, ఇవి ఇర్రివర్సిబుల్ సర్జరీస్. అంటే ఒకసారి మీరు మార్చుకున్నాక బాడీస్ని మళ్ళీ తిరగరాయలేము, దాన్ని తిరిగి సర్జరీస్ చేయలేము. ఆ సర్జరీస్ చేసుకున్నా కూడా చాలా మంది బాధపడిన వాళ్ళు ఎందుకు సర్జరీస్ చేసుకున్నామని. సో అనేది ఏంటంటే ఇన్సిడెంట్ కూడా ఏం జరిగిందంటే, ఒకసారి ఒక అమ్మాయి ఆల్రెడీ అమ్మాయిగా ఉన్నతను అబ్బాయిని లవ్ చేస్తే, లేదు లేదు నాకు నువ్వు కూడా అబ్బాయి అయితేనే చేసుకుంటానంటే ఇంట్లో చెప్పకుండా చేసుకున్న తర్వాత నాకు వేరే సంబంధాలు వచ్చినాయి అని చెప్పేసి మోసం చేసిన సందర్భాలు నేను చూశాను. ఎందుకని తెలివి తక్కువగా అంత డిసిషన్, మార్పిడి ఉన్నంత మాత్రాన ఎందుకంత అనాలోచితంగా ఎందుకు చేసుకుంటున్నారు? నేను అదే ఇందాక మీకు అదే చెప్పాను. ఏంటంటే ఈ నాలెడ్జ్ ఏదైతే సైంటిఫిక్ నాలెడ్జ్ ఉందో అది మా కమ్యూనిటీలో లేనప్పుడు, సమాజంలో లేనప్పుడు ఇది ఇలా జరిగిపోతుంది. ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను, నేను ట్రాన్స్ మహిళనే, బట్ జెండర్ డిస్ఫోరియా అనే ఒక కండిషన్ ఉంటుంది. నా బాడీని చేంజ్ చేసుకోవాలి అనుకున్నాను, చేంజ్ చేసుకున్నాను. కేవలం నేను పురుషుడిగా పుట్టి ఇంకొక పురుషుడి పట్ల సెక్షువల్గా అట్రాక్ట్ అవుతున్నాను, ఆ ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి, ఆ ఫీలింగ్స్ ఉన్నాయి, కాబట్టి నేను ఫిజికల్గా కూడా నేను మారతాను అనేది వేరు. నేను ట్రాన్స్ మహిళగా పుట్టాను అంటే నేను మగాడిగా పుట్టాను, మగపిల్లాడిగా పుట్టాను, బట్ నాకు ఆడపిల్లగా ఉండటం ఇష్టం. అందులో మళ్ళీ మగాడితో కలిసి ఉండటం కూడా ఉండొచ్చు బహుశా, బట్ నేను ఆడపిల్లగా బ్రతకటం సమాజంలో ఇంపార్టెంట్, అది మెయిన్. సో దాన్ని మనం ట్రాన్స్ అనే దాన్ని అర్థం చేసుకోవటం సమాజంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు యాక్చువల్గా. సో అర్థం చేసుకునేలా చెప్పడం మన బాధ్యతే. అలా ట్రాన్సిషన్ అవ్వడానికి వెసులుబాటు కల్పించే సౌకర్యాలు కల్పించడం కూడా మన బాధ్యతే యాక్చువల్గా. అలా కాకుండా కేవలం సెక్షువల్ ఫీలింగ్స్ ఉన్నాయి, నేను మగాడిగా పుట్టాను, ఇంకో మాడి పట్ల సెక్షువల్ ఫీలింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను బాడీ కూడా మార్చుకుంటాను అనుకున్నప్పుడు కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది అన్నమాట. కేవలం సెక్షువల్ ఫీలింగ్స్ గురించి నువ్వు బాడీ మార్చుకున్నప్పుడు సెక్షువల్ ఫీలింగ్ లేకపోవచ్చు, అప్పుడు ఏం చేస్తావు యాక్చువల్గా? అప్పుడు ఆ ఇన్స్టింక్ట్స్ ఉండకపోవచ్చు, అవతల వాడికి కూడా ఉండకపోవచ్చు, నీకు కూడా ఉండకపోవచ్చు కదా, అప్పుడు ఏం చేస్తావు అనేది. అది రచన గారు, ఇప్పుడు అమ్మ నాన్నలు లేరని చెప్పారు కదా, ఇప్పుడున్న అక్క కానీ చెల్లి కానీ మీ దగ్గరికి వస్తూ ఉంటారా, లేకపోతే మీరే వెళ్తూ ఉంటారా? ఎలా ఉంటుంది మీ బాండింగ్ ఇప్పుడు? అక్క చెల్లితో అయితే ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాను, వీడియో కాల్ అవన్నీ ఇప్పుడు డైలీ జరుగుతాయి. వాళ్ళ పిల్లలు చూడటము, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇదంతా జరుగుతూ ఉంటుంది. టైం దొరకదు యాక్చువల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, వాళ్ళు వచ్చినా కానీ ఇచ్చేయడానికి. బట్ టైం దొరికినప్పుడు 6 months కానీ 3-4 months కానీ నేను వెళ్ళటం, వాళ్ళు రావటం జరుగుతుంది. ఓకే, మీరు వెళ్ళినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు? చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, చాలా రోజుల తర్వాత వెళ్తా కదా, సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలు కూడా మీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే, ఫైనల్గా రచన గారు, అంటే మీ కమ్యూనిటీ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అలాగే చాలామంది కూడా ఇలా ఎంతో ఫేస్ చేసి పెయిన్ అనుభవించి దీంట్లోకి వస్తున్నారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వరల్డ్ ఈజ్ నాట్ అంటే సమాజం అనేది మనం ట్రాన్స్ అవ్వటం వల్ల రెడ్ కార్పెట్ పడిచి మనల్ని ఆహ్వానించదు. ఇట్స్ అ బెడ్ ఆఫ్ రోజెస్ యాక్చువల్లీ. వెళ్ళినప్పుడు అక్కడ పూలలాగా కనపడతాయి, బట్ ప్రతి చోట ఒక థాన్ అంటూ ఉంటుంది. అది చాలా పెయిన్ఫుల్ కూడా ఉంటుంది గుచ్చుకున్నప్పుడు, కాబట్టి అది ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. అండ్ ముఖ్యంగా ట్రాన్స్ వాళ్ళు 2 విషయాలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వివక్షత అనేది ఖచ్చితంగా సమాజంలో ఉంటుంది, బట్ యూ నీడ్ టు సీ ద బ్యూటిఫుల్ సైడ్ ఆఫ్ బీయింగ్ అ ట్రాన్స్ అనేది. అండ్ ద ఎనర్జీస్ అండ్ ద స్కిల్స్ అండ్ కెపాసిటీస్ ఆఫ్ యువర్ ఓన్, అవి చూడగలగాలి. అంటే నేనేమంటానంటే అదొక వరం యాక్చువల్గా, దేవుడిచ్చిన వరము అది. ఆ వివక్షతను తట్టుకొని కూడా మిమ్మల్ని మీరు ఒక స్థాయి నుంచి పైకి లేపుకొని మీరు ఒక డిఫరెంట్గా పోర్ట్రే కావటం సమాజంలో అనేది అందరికీ దొరికే అవకాశం కాదు. ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ యువర్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. అండ్ ఇఫ్ యూ కెన్ సీ దోస్ లైక్ అది ఆప్టమిస్టిక్గా చూడగలిగితే యువర్ లైఫ్ విల్ బి వండర్ఫుల్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంపార్టెంట్ థింగ్, లవ్ అనేది ఉంటుంది మన జీవితంలో. అండ్ లవ్ అనేది
ఆల్వేస్ హ్యావ్ ఆల్టర్నేటివ్స్ అనేది. నేను ఏంటంటే ఒక వ్యక్తి నుంచి వచ్చేదే లవ్ కాదు, మనకి వేరియస్ వ్యక్తుల నుంచి కూడా లవ్ వస్తుంది, పలు రకాలుగా కూడా వస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటి మనం లైఫ్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి దాన్ని మనం లవ్గా అకామిడేట్ చేయగలుగుతున్నామా, లేదా ఓన్లీ మన ఇన్స్టింక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని లవ్గా మనం థింక్ చేసి ముందుకు వెళ్తున్నామా అనేది బ్యారేజ్ వేసుకోవటం చాలా థింక్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు, మనం ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, బట్ మనల్ని ప్రేమించే వాళ్ళు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు ముఖ్యం కదా. సమాజంలో నీకు ఏదైనా బాధ కలిగినప్పుడు, నువ్వు ఏదైనా అంధకారమైన సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు ఇట్స్ ఓకే, నేను నీతో ఉన్నాను, డోంట్ ఫీల్ అలోన్ అండ్ ఐసోలేటెడ్ అనేది కదా ఏ మనిషి అయినా కోరుకునేది. అప్పుడే వాస్తవమైన మనిషి నీ కోసం ఉన్నాడా, నీ డబ్బు కోసం ఉన్నాడా అనేది మనకు తెలిసిపోతుంది కదా. సో ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని పోగొట్టుకోకూడదు. నువ్వు పరితపించి తాపత్రయపడే ప్రేమ నీకు ఉండొచ్చు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ ఫీలింగ్ ఆ ప్రేమ ద్వారా వస్తుందా అనేది బ్యారేజ్ చేసుకోవాలి. ఇఫ్ యు నాట్ డూ దట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఎండ్ ఫర్ ద లవ్ విచ్ యూ వాంట్ టు రన్ బిహైండ్, ఐ థింక్ అంతకన్నా తెలివి తక్కువ ఆప్షన్ వేరే ఉండదు. లవ్ హ్యాస్ ఆల్టర్నేటివ్స్, లవ్ హ్యాస్ ద చాయిస్, అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లవింగ్ ద వన్ హూ లవ్ యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ది డే లవ్ ఒక్కటే అది కాదు, లవ్తో పాటు అన్నీ కూడా ఉండాలి. అదొకటే చేసుకొని మనం లైఫ్ లీడ్ చేస్తామంటే ఏది ఉండదు, చివరికి ఆ ప్రేమ కూడా ఉండదు. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి మాటలు చెప్పారు. అలాగే మీ కమ్యూనిటీ కోసం మీరు ఎటువంటి సర్వీస్ చేస్తున్నారో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.